దశాబ్దాల అణచివేత ధోరణిపై ఒక్కడుగా బయలుదేరి రాష్ట్రాన్ని సాధించి వ్యక్తి కేసీఆర్ అన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. అటువంటి నాయకుడికి నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలోని నంబర్ 1గా నిలిపితే 2 ఏళ్లలోనే రేవంత్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. అది ఒక దార్శనికుడికి అల్పుడికి ఉన్న తేడా అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మ కేసీఆర్ అని, అలాంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడం అంటే రాష్ట్రానికే దుర్దినమన్నారు. కాంగ్రెస్ కుంభకోణాలు, హామీల అమలు నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలు చేస్తుందంటున్న మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రేపు మధ్యాహ్నం కావాల్సిందిగా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మనతో మాట్లాడడానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు మనతో పాటున్నారు. సార్ నమస్తే సార్. కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారు, సిట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే చాలా మందిని కూడా విచారించారు. అసలు ఈ కేసులో ఏమీ లేదని తేలినప్పటికీ కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలా నోటీసులు జారీ చేశారనుకోవచ్చా? మీరేం చెప్తారు సార్? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కేసీఆర్ గారు ఒక విజ్ఞుడైనటువంటి దార్శనికుడైనటువంటి వ్యక్తికి ఈరోజు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. అందుకనే ఇది నా దృష్టిలో దుర్దినం. తెలంగాణ జాతి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణకు అనేక దశాబ్దాల పాటు సాగినటువంటి అణచివేత, అవమానం, రకరకాలైనటువంటి దోపిడీ, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ శాశ్వతంగా మూగబోతున్నది, తెలంగాణ శాశ్వతంగా పరాయీకరణ చెందబోతున్నది, తెలంగాణ శాశ్వతంగా తన అస్తిత్వాన్ని కోల్పోతున్నది అనేటువంటి మదనంతో తెలంగాణ జాతిని విముక్తం చేయడం కోసం బయలుదేరినటువంటి కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఉద్యమాన్ని ప్రారంభించడం కానీ, తెలంగాణ జాతిని చైతన్యపరచడంలో కానీ, చివరికి మోసాలు, ద్రోహాలు, కుట్రలు జరుగుతున్నటువంటి తరుణంలో తెలంగాణ రావడమో తాను చావడమో అనేటువంటి నినాదంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డటువంటి మహానుభావుడు, తెలంగాణ సాధించినటువంటి యోధుడు, సాధించినటువంటి తెలంగాణను ఔరా అనేటట్టు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే అద్భుతమైనటువంటి పాలన సాగించిండు. అంటే తెలంగాణ ఆత్మీయ మరి అటువంటి కేసీఆర్ను తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ ప్రజా ప్రయోజనాలు మాత్రం నిబద్ధత, చిత్తశుద్ధి లేక తెలంగాణను మరొక్కసారి వేరే ప్రాంతానికి దోచిపెట్టడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ రకరకాల విచారణల పేరిట, ఇవాళ సిట్ పేరిట అసలు అసందర్భంగా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రయారిటీస్ ఏంటి, ప్రజలకు ఏం హామీలు ఇచ్చినాం, ఏ మేరకు చేయగలిగినాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయాల స్థాయిలో పోటీ పడాలనేటువంటి మానసిక స్థితి ఉండాలి. కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి ఆ ఆత్మవిశ్వాసం లేక, ఆ అవగాహన లేక ఘోరంగా వైఫల్యాన్ని మూటగట్టుకొని ఇవాళ కేసీఆర్ తెలంగాణలో ఏ విషయంలో ఏ రోజు ఎక్కడ చూసినా ప్రజల నాలుకళ్ళల్లో మీద వచ్చేటువంటి మాట కేసీఆర్, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఒకవైపు పరిపాలనలో విఫలమై, మరొక వైపు కేసీఆర్ గారు స్థాయి, ఆయన చేసినటువంటి పాలనా నైపుణ్యం రోజు కీర్తించబడితే అది తట్టుకోలేక ఇటువంటి కుట్రలు, కుయుక్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన అధికారం చేపట్టినటువంటి మరుక్షణం నుండి శాసనసభలో శ్వేతపత్రాల రూపేణా ఎటువంటి కుట్రలు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని డే 1 రోజే బయటపెట్టుకోవడం జరిగింది. ఆ పరంపరలో
రకాలైనటువంటి విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. చివరికి ఫోన్ ట్యాపింగ్ పేరిట, అసలు ఫోన్ ట్యాపింగ్కు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటుందండి? ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వానికి అవసరమైనటువంటి అధికారులు వాళ్ళ దినచర్యలో భాగంగా కొంత సమాచారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే అది పద్ధతి ప్రకారంగా చేస్తుంది. అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని జరిగేటువంటి విషయం కాదు కదా. రంధ్రాన్వేషణ చేసి, దుష్ప్రచారం చేసి, చేయనటువంటి పనిని అంటగట్టి మరల్చాలే, తన దాష్టికం నుంచి బయటపడాలనేటువంటి ఒక కుత్సితపు ఆలోచన. ఇవాళ కేసీఆర్ గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. బాహ్య ప్రపంచంలో తెలంగాణ అనగానే అందరి మనసులలో కనబడేటువంటి రూపం కేసీఆర్ గారు కాబట్టి ఆయనకు ఎటువంటి ఈ రకమైనటువంటి మాలిన్యాన్ని అంటించేటువంటి ప్రయత్నం చేసినా అది తెలంగాణకు అంటుతున్నటువంటి మాలిన్యం. అందుకనే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల కళ్ళ ముందు రెండు విషయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించక ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసినటువంటి ద్రోహాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, దాని ప్రస్థానం, అది చేసినటువంటి ప్రయత్నాలు, తెలంగాణ సాకారం కావడం ఉంది. సాధించబడ్డటువంటి తెలంగాణలో 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పరిపాలన ఉన్నది. మళ్ళీ కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఏం జరుగుతున్నదో, ఎటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారో అనేది కూడా ప్రజల కళ్ళ ముందు ఉన్నవి. వీటన్నిటికీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం, తగిన శిక్ష తెలంగాణ సమాజం వేయక తప్పదు. సార్, అంటే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి సార్. ఏదైతే బొగ్గు స్కామ్ కావచ్చు, సోలార్ స్కామ్ కావచ్చు, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు బ్రూవరీస్కు సంబంధించినటువంటి ఒక స్కామ్ కూడా బయట పెట్టారు. ఈ స్కాములు బయటికి రానివ్వకుండా సిట్ విచారణల పేరుతో కాలయాపన చేయడం ఒకటి కావచ్చు, లేదంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గత ప్రభుత్వాన్ని నిందించి రాజకీయ లబ్ధి పొందేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఈ రెండు అంశాలను ఎట్లా చూస్తారు? కొందరు కొన్ని విషయాలు మర్చిపోతారు. కానీ ఈ దేశంలో కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్. అనేక సందర్భ కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అనేక స్కాములు జరిగినటువంటి ఆ దుష్ట చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడం, కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి పాలన చూసి వాళ్ళలో జ్ఞానోదయం అవుతుంది. ప్రజలు అధికారం నమ్మిచ్చిళ్ళు. కాంగ్రెస్ పార్టీని నమ్మకూడదు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు, డిక్లరేషన్ల వల్ల కొంత నమ్మినటువంటి ప్రజలకు గతంలో ఉండేటువంటి కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా పరిపాలన చేయాల్సిన దానికి భిన్నంగా కుక్కతోక వంకర అంటారు కదా, దాని నేచరే అంత. మళ్ళీ అవి అన్నీ పునరావృతం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల దృష్టిని మరల్చడానికి, దాంతోపాటు వాళ్ళు పుంకానుపుంకాలుగా బయటకు వస్తున్నటువంటి వాళ్ళ స్కాములు ఇప్పటికే రోజు అధపాతాలనికి కాంగ్రెస్ పార్టీ పాలనకు పోతూ ఉంటే, మళ్ళీ ఇటీవల 15 రోజులుగా వాళ్ళ పరంగా వస్తున్నటువంటి స్కాములు ఆ పార్టీని భూస్థాపితం చేసేటువంటి ప్రమాదం కనబడుతున్నది. కాబట్టి వీటన్నిటి నుంచి దృష్టి మరల్చాలి. మున్సిపల్ ఎన్నికలలో, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినాయి. నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షానికి ఇంత గొప్ప రిజల్ట్ గ్రామ స్థాయిలో వచ్చినటువంటి సందర్భాలు లేవు. అవి పార్టీ రహితంగా జరిగినాయి. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ పార్టీ పరంగా కాబట్టి ఖచ్చితంగా చావు దెబ్బ. ఒకవైపు వాళ్ళ పాలనా నిర్వాహకం, రెండవది వాళ్ళ స్కామ్ల నిర్వాహకం, మూడవది వాళ్ళ అంతర్గత కుమ్ములాటల నిర్వాహకం. వెరసి ఓట్లేసేటువంటి ప్రజలు ఏ కోణంలో ఆలోచించినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఆశాజనకమైనటువంటి ఒక్క పాయింట్ కూడా లేదు. కాబట్టి ఎదుటి వాళ్ళను మాలిన్యపరచాలి, ఎదుటి వాళ్ళ పైన బురద జల్లాలి, తద్వారా వాళ్ళకు అంటినటువంటి బురదను ఎదుటి వాళ్ళకు అంటించాలనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం, ఒక వెకిలి ప్రయత్నం. ఆ ప్రయత్నం కొనసాగింపులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికైనా, అసలు కేసీఆర్ గారికి అయితే కేసులు కాదు కదా, ఢిల్లీలో పదవులను తృణప్రాయంగా ఒక్కడుగా బయలుదేరి
అసలు ఈ రాష్ట్రంలో ఎదురు లేదని విర్రవీగినటువంటి నాయకుడు ఉద్యమ పార్టీని స్థాపించినటువంటి చరిత్ర. రాష్ట్ర ఏర్పాటులో కుట్రలు జరుగుతూ ఉంటే ఆ ద్రోహాలను కుట్రలను ఎండగట్టడానికి తన ప్రాణ త్యాగాన్ని అస్త్రంగా ప్రయోగించినటువంటి చరిత్ర. చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా అద్భుతమైనటువంటి అవగాహనతో పరిపాలన నైపుణ్యంతో అధపాతాళానికి పోతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అని భ్రమిస్తున్నటువంటి వారి ఆ కలల్ని కళ్ళలు చేసి తెలంగాణను దేశానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల మనోఫలకం మీద ఉన్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి ఈ దాష్టీకాలన్నిటితో పాటు కేసీఆర్ గారిని ఈరోజు సిట్ విచారణ పేరిట చేసినటువంటి నిర్వాకానికి ఖచ్చితంగా మరణ శాసనం రాసి తీరుతారనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సార్, ఇందులో ఇంకొక అంశం, కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో పీసీ ఘోష్ కమిషన్ పిలిచింది. అప్పుడు కూడా ఏమీ లేదని తెలిసినప్పటికీ కూడా అనేక రకాలుగా మాజీ మంత్రి హరీష్ రావును కావచ్చు, కేసీఆర్ కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణ కూడా పిలిచినటువంటి పరిస్థితి. అందులో ఏమీ లేదు. ఇప్పుడు సిట్ విచారణ, ఇట్లా విచారణల పేరుతో 2 సంవత్సరాలుగా నెరవేరట్లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దీని మీద మీరేం చెప్తారు సార్? విచారణలకు గతంలో కేసీఆర్ గారు అటెండ్ అయ్యాడు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ విచారించాలనేటువంటి దుర్మార్గం కుట్ర వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ తప్పు చేయలేదు. కాబట్టి ఎవరు ఇంత ఫెయిర్గా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా పోతున్నాం అని అంటే తప్పు చేసినటువంటి వాళ్ళ అటువంటిది జరగలేదు. కాబట్టి చేయడం, తప్పించుకోవడం అనేది కాంగ్రెస్ నైజం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ నిజాయితీ, నిబద్ధత, తెలంగాణ సమాజ హితం, శ్రేయస్సే పరమావధిగా పనిచేసే వాళ్ళు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేసినా దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి చరిత్ర బీఆర్ఎస్కి గతంలో ఉంది, ఇప్పుడు ఉన్నది, ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని రకాల వెకిలి పిచ్చి చేష్టలు చేసినా తెలంగాణ ప్రజా ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన రాజీ గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. ఇప్పుడు వాస్తవాలు ఏంటి? ఏనాటికైనా కూడా నిజం నిజమవుతుంది, అబద్ధం అబద్ధమే అవుతుంది. ఒకవేళ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఇటువంటి గడిచిన 2 సంవత్సరాలుగా జరిగిన వాటిలలో ఏమాత్రం వాస్తవం ఉన్నా ఇప్పటికే నిజం అవి ప్రూవ్ అయ్యేటి. వీళ్ళు టీవీ సీరియళ్ళ లాగా ఇప్పటితోనే ఆగదు. ఇది 2.5 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలే, ఇంకా 2.5 సంవత్సరాలు కూడా వీటన్నిటిని లాగుతూ వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు. తెలంగాణ ఓటర్లు కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఓటర్ల విజ్ఞత ముందు ఈ పాచికలు, ఈ ప్రాచికాలు ఎప్పుడు సాగినటువంటి సందర్భాలు లేవు. కర్రు కాల్చి వాత పెట్టేటువంటి సమయం వస్తే దాన్ని ఎంత లోతుకు ఆ వాత ఉండాలనేది కూడా వాళ్ళు గేజ్ వేసి చూపిస్తారు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా విచారణల పేరుతో కాలయాపన చేస్తూ తమ పాపాల చిట్టా పెరిగిపోతూ ఒక్కొక్క స్కామ్ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి రాజకీయంగా ఒక లబ్ధి పొందేందుకు గత ప్రభుత్వాన్ని కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలని కూడా ప్రజలంతా గమనిస్తున్నారంటూ కూడా తాను చెప్తా ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.